నమస్తే అండి. ఈరోజు ఒక మంచి టాపిక్‌తో వచ్చాను. అదే కామన్‌గా నెట్వర్క్ మార్కెటింగ్‌లో చేసే మిస్టేక్స్. చాలామందికి కొన్ని క్వెషన్స్ ఉంటాయి. అది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో చాలామంది ఎందుకు సక్సెస్ అవ్వలేరు? అండ్ కామన్‌గా మిస్టేక్స్ ఏం చేస్తారు? సో, ఈరోజు నేను క్లియర్‌గా అవి చెప్తాను. మీరు ఆ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఏంటంటే నాట్ అండర్‌స్టాండింగ్ ద ప్రొడక్ట్స్. చాలామంది ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయకుండా, ప్రొడక్ట్స్ బెనిఫిట్స్ తెలుసుకోకుండా పక్క వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తారు. దాని బెనిఫిట్స్ ఏంటి? డీటెయిల్స్ ఏంటి? ఏ ప్రొడక్ట్‌ని ఎవరు వాడతారు? బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలంటే వుమెన్‌కి ఎక్కువ చెప్పాలి. బ్యూటీ ఫాలో అయ్యే వాళ్ళకి ఎక్కువ చెప్పాలి. హెల్త్ ప్రొడక్ట్స్ అయితే హెల్త్ ఫాలో అయ్యే వాళ్ళకి ఎక్కువ చెప్పాలి. అలా ఏ ప్రొడక్ట్స్‌ని ఎవరికి చెప్పాలి? ఎలా చెప్పాలని తెలుసుకోకుండా, ఆ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేశారు? దాని యూజెస్ ఏంటో తెలుసుకోకుండా కస్టమర్స్‌కి లేదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి దాని గురించి చెప్పేయడం స్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఇంకొకటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక్కసారి ఎఫర్ట్ పెడితే సక్సెస్ అయితే రాదు. డైలీ ఎఫర్ట్స్ పెట్టాలి. కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. చాలా కంపెనీస్ ఉంటాయి. నాకు వాటి పేర్లు చెప్పలేను. ఒక్కసారి డబ్బులు పెడితే లైఫ్ లాంగ్ డబ్బులొస్తాయని, ఒక్కసారి ఇంత ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ లాంగ్ డబ్బులొస్తాయని చెప్తారు. నేనైతే అలాంటి కంపెనీస్‌ని నమ్మనండి. ఏ కంపెనీ అయితే డైలీ వర్క్ చేసి, కన్సిస్టెన్సీగా వర్క్ చేసి, కొన్ని సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత డబ్బులొస్తాయి అని ఉంటుందో, అలాంటి కంపెనీలు మాత్రం నేను నమ్ముతాను. సో, మీరు కూడా అలాగే నమ్మితే హ్యాపీ అండి. అండ్ నాట్ ఫాలోయింగ్ ఎ మెంటర్. నెట్వర్క్ మార్కెటింగ్‌లో మీరు ఖచ్చితంగా మీకు పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళలో మంచి ఇన్‌కమ్ తీసుకుంటూ, మంచి సక్సెస్ తీసుకుంటూ, రెగ్యులర్‌గా వాళ్ళు కొత్త లెవెల్స్‌ని అచీవ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళని మీరు మెంటర్‌గా సెలెక్ట్ చేసుకొని, వాళ్ళతో మీరు జర్నీ చేస్తే నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ అవ్వచ్చు. కానీ చాలామంది ఇవేవి చేయకుండా సెల్ఫ్ ఎక్స్పెరిమెంటేషన్ చేస్తారు. అంటే వాళ్ళకి నచ్చినట్టు, తోచినట్టు వాళ్ళు ఫాలో అవుతారు. దయచేసి అలా ఫాలో అయితే మాత్రం మీరు నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. అవ్వలేరని చెప్పట్లేదు. కానీ సక్సెస్ అవ్వడం మాత్రం చాలా కష్టం. ఇంకొకటి ఏంటంటే ప్రెషరింగ్ పీపుల్. కామన్‌గా చేసే మిస్టేక్ అండి ఇది. మనం ఏదైనా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆ ప్రొడక్ట్ మనకు చాలా నచ్చొచ్చు. సో, అదే పక్క వాళ్ళకి నచ్చాలని ఈ రూల్ అయితే లేదు. పక్క వాళ్ళు కంపల్సరీ యూజ్ చేయాలని రూల్ అయితే లేదు. మీరు ఫ్రెండ్లీగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. కానీ వాళ్ళని మీరు ఫోర్స్ చేయడం వల్ల మీరు పెద్ద మిస్టేక్ చేసినట్టు. మళ్ళీ మళ్ళీ వాళ్ళు కంపెనీ మంచిదైనా, ప్రొడక్ట్ మంచిదైనా సరే, మనం మాట్లాడే విధానం బట్టి వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తారు. సో, మీరు ఎప్పుడైతే ఫ్రెండ్లీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్‌గా జాయిన్ అవుతారు ఇంట్రెస్ట్ ఉంటే. సో, ఇది చాలా మిస్టేక్స్ అవాయిడ్ చేయడంతో మీ జర్నీ ఈజీగా సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఈ టిప్స్ నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా నెట్వర్క్ మార్కెటింగ్‌లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ చేయండి 7799357575. థ్యాంక్ యూ.